Heartiest welcome to our Victory Venkatesh Garu and our blockbuster director Anil Ravipudi Gariki. Heartiest welcome and Beams Gariki kuda heartiest welcome. And congratulations to the whole team of Sankrantiki Vastunnam. అలా 14 జనవరిన రిలీజ్ అయ్యి ఇవాళకి 9 రోజులు అవుతున్నా కూడా హౌస్ఫుల్ థియేటర్స్ రన్ అవుతూ ఉన్నాయి. అండ్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. హార్డియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ అనిల్ గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇవాళతో 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు. కంటిన్యూగా 8 బ్లాక్ బస్టర్లు అంటే మామూలు విషయం కాదు. వి విష్ ఎవ్రీడే గుడ్ థింగ్ ఫర్ యూ. వి లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయి 9 రోజులయ్యి సంభవం ప్రభంజనం సృష్టిస్తోందనే చెప్పాలి. వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ప్రతి చోట సెన్సేషనల్ టాక్ని సొంతం చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం. ఆల్ టైమ్ హైయెస్ట్ టికెట్స్ సోల్డ్ సంక్రాంతి 2025 ఫిలిం విత్ 2.7 million టికెట్స్ అండ్ 100 crore గ్రాస్ ఇన్ 3 days అండ్ 100 crore షేర్ ఇన్ 6 days. కంటిన్యూస్గా 6 రోజులు హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ప్రతిరోజు వైజాగ్లో 1 crore షేర్ని కొల్లగొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఇవాల్టితో గోదావరి గట్టు మీద రామసిలకవే అన్న పాట యూట్యూబ్లో 100 billion వ్యూస్ని సొంతం చేసుకుంది. హార్డీ కంగ్రాచులేషన్స్ బీమ్స్ గారు, ఇంత చక్కటి ఆల్బమ్ మా అందరికీ అందించినందుకు. అండ్ వెంకటేష్ గారిని అయితే ఈ సినిమా నుంచి 2.0 చూస్తున్నాం, వెంకీ 2.0 అని. అండ్ మీ ప్రమోషన్స్లో అయితే సినిమా చూసినంత ఆనందం కలిగింది మాకు ప్రమోషన్స్లో. అండ్ ప్రతిసారి కూడా ఆయన డైలాగ్ డెలివరీకి అండ్ ఆయన కామెడీ టైమింగ్కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈలలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు హౌస్ఫుల్తో. సో ఇవాళ టీం అందరూ కూడా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి మీడియా ముందుకు వచ్చేసారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం భీమ్స్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our most blockbuster director. 8 కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్లు, 5 కన్సెక్యూటివ్ 100 crore గ్రాసర్స్ వరల్డ్ వైడ్, 5 కన్సెక్యూటివ్ $1 million ఫిలిమ్స్ ఇన్ USA. హార్డీ కంగ్రాచులేషన్స్ అనిల్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 10 years ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం ఆర్ వన్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారికి. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years కంప్లీట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ వెంకటేష్ గారు కలెక్షన్స్ సక్సెస్ని పెద్దగా పట్టించుకోరు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. 230 అని పోస్టర్ మీద పడిన ఆయన పట్టించుకోరు. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి, అంటే ఇంత వ్యూవర్షిప్ వచ్చింది ఈ సినిమాకి, ఇంతమంది చూశారు, అంటే ప్రతి టికెట్ కౌంటే కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? అదే తెగిన ప్రతి టికెట్ వెంకటేష్ గారు, నేను మార్నింగ్ నుంచి వెంకటేష్ గారు పక్కన కూర్చొని వెంకటేష్ గారి దగ్గర ఒక ఎనర్జీ ఉంది.
ఎంత హై వచ్చినా కూడా చాలా కామ్గా చాలా కూల్గా దాన్ని ఇమీడియట్గా తీసి పక్కన పెట్టి మూవ్ అవుతారు. సో మార్నింగ్ నుంచి ఆయనతో వచ్చిన దగ్గర నుంచి ఆ టెక్నిక్స్ తెలుసుకుంటున్నాను. సార్ ఎలా సార్ ఇప్పుడు చిన్నగా నేను కామ్ డౌన్ అయిపోవాలి అని చెప్పి రాజేష్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో, వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది. అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 20 మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. సో దాని గురించి అంటే టు బి హానెస్ట్ ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత 2-3 ఏళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది. అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు. నువ్వు అన్నట్టు ఫ్యామిలీస్ తెగితే 20, 25, 30 టికెట్లు తెగుతేళ్ళినాయి ఒక్కొక్క చోట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక 30 ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి. సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు. అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక 1%, 2% ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది. అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను. వెంకటేష్ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? అంటే మీరు సక్సెస్ రిలీజ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఆ సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోతారు సంథింగ్. ఈ సినిమాకి సంబంధించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హ్యూజ్ సక్సెస్. షూర్లీ దెర్ ఈస్ వండర్ఫుల్ హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే వెన్ యూ నో ఆనెస్ట్గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇవ్వాలి. వెన్ అనిల్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్ట్, as soon as I heard the thing, I knew we had a good safe film which will surely be good in Sankranti. But when the audience take it to another level, when there's so much love and there's so much appreciation and encouragement, of course we'll feel much better, and it gives us a lot of encouragement and a good feeling. At the same time, it's also because of the universal energy. It's also because of everybody's positive energy from the beginning. ఇలాంటి సినిమా రావాలి చాలా రోజులు అయిందని ఎవ్రీబడి ఐ థింక్ వెయిటింగ్ ఫర్ a good clean film like that. సో మేము ఆ దీంట్లోనే వెళ్ళాము, అండ్ ఆ దీంట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ హిట్ కాదు కదా, బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. దట్ ఈస్ రియలీ సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మోర్ దెన్ థింక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్ సక్సెస్. వెంకటేష్ గారు, సార్, మూర్తి గారు, అంటే మీలాంటి ఒక సీనియర్ హీరో, అంటే ఈ జనరేషన్ పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో మీరు. అనిల్ గారు వచ్చి ఈ సినిమాకి ఈ విధంగా పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము, ఈ విధంగా స్కిట్లు చేద్దాం అనుకుంటున్నాము, షోస్ చేద్దాం అనుకుంటున్నాము, రీల్స్ చేద్దాం అనుకుంటున్నాము అని మీకు మొత్తం చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది యాక్చువల్లీ వర్కింగ్ అప్పుడే ఈ సినిమాలో యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళినప్పుడే ఐ కుడ్ ఫీల్ దెర్ వాజ్ సమ్ అదర్ ఎనర్జీ. అండ్ ప్రతిరోజు ఆ సీన్ చేసేటప్పుడే ఇంప్రొవైజేషన్స్ కానీ ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము అనుకున్నప్పుడే అది ఇంప్రూవ్ అవుతానే ఉంటా ఉంది. అండ్ సిన్స్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఫ్రమ్ లైక్ అ విట్నెస్ లాగా ఐ వాచ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ కుడ్ సీ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. సో ద హోల్ జర్నీ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ మ్యాజికల్ ఇన్ ద ఫీలింగ్. అంటే సీన్ ఇంప్రూవ్మెంట్స్లో కానీ పాటల్లో బీమ్స్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగా వస్తుంది. ఇదేంట్రా ఇంత మనం సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. సో ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ, అండ్ అదే ఎనర్జీలో నేనున్నాను. అండ్ అనిల్ మేము సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా బాబు ఇలాగ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెషన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. అండ్ హీ ఆల్సో వాజ్ ఎంకరేజింగ్ మీ అ లాట్. వీ కుడ్ సీ ది అదర్ యాక్టర్స్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఓన్లీ వర్ హ్యాపెనింగ్ త్రూ అవుట్. అలాగే త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో ప్రతిదీ ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ అప్. ద మీటర్ వాస్ గోయింగ్ అప్ అండ్ అప్. సో ఐ కుడ్ ఫీల్ దట్. సో దట్స్ వై అన్నీ ఎఫర్ట్లెస్గా అవుతూ ఉండింది. ఏది చేసినా చిన్న ఇంప్రొవైజేషన్, ఈవెన్ ప్రమోషన్స్లో అన్నీ బాగా వస్తుంది. ఇదేంట్రా ఇది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో యు నో ఇట్ ఈస్ ఫర్ షూర్ సమ్టైమ్స్ దట్ మ్యాజిక్ హ్యాపెన్స్, అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఎనర్జీ, ఫ్రమ్ ద డివైన్ ఎనర్జీ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బికాజ్ మన హ్యూమన్ ఎనర్జీ కొంచెం లెవెల్లోనే ఉంటుంది, బట్ వెన్ ద డివైన్ ఎంటర్స్ వన్స్ ఇన్ అ వైల్,
we go beyond our human level, and I think that's what happened to all of us, and I respect that energy, and that's why I'm very, very grateful to the divine. Yes. అనిల్ గారు, మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది. చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని దాటేస్తుంది. ఇంకా చాలా రికార్డులు దాటి దిశగా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే, సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఆ ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ, రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ, వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా, అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ, అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం, అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్, అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ 4, టాప్ 3, అట్లీస్ట్ టాప్ 5 లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. మీరు గమనించారా అది? గమనిస్తూనే ఉన్నానండి. రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ సీడెడ్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నంబర్స్ అనమాట. స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్, అండ్ దిస్ ఈజ్ స్టిల్ 10th డే ఈరోజు, అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది, ఫ్రైడే, సాటర్డే, సండే. హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు, ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాం. యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకాతోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్. తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవడానికి ఆయన పాత్ర చాలా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. నేనే చెప్పాను చాలాసార్లు అతని పాత్ర చాలా ఉంది, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము అందరం రోజు చెప్తా ఉంటాం. అదే వాళ్ళు దానికి పెద్ద ఆయనే కదా. నేను ఇప్పుడు భీమ్స్ని ఫర్దర్గా మీతో తీసుకెళ్తున్నారా? చేపట్టుకుని పెద్ద అయిపోతున్నారని చెప్పి వదిలేకపోతున్నారా? చేయి పట్టుకొని కాదు, సంకలు ఎక్కించుకొని తీసుకెళ్తాను. అంటే భీమ్స్ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భీమ్స్లో నాకు నచ్చిన ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడు, కథ ఏం కావాలనుకుంటుంది, ఆ సిచ్యువేషన్ ఏం కావాలనుకుంటుంది, అక్కడే ఉంటాడు. నేనేదో చేసేసాను, నేనేదో ఒక సాంగ్ కొట్టాను, అది మీరు పెట్టేయాలి అని కన్విన్స్ చేయడు. మనం నో చెప్తే మనకంటే ఇమీడియట్గా నో అనుకొని ఇంకొక ట్యూన్ ఇచ్చేస్తాడు, ఇంకొక సిచ్యువేషన్ ఇంకొకలాగా అనుకో. అంటే వితిన్ సెకండ్స్, వితిన్ మినిట్స్ అంత షార్ప్గా ఉంటాడు భీమ్స్. నాకు తెలిసి భీమ్స్ టైం ఈ పొంగల్ నుంచి మొదలైంది. నాకు తెలిసి నెక్స్ట్ ఒక 5-6 years 10 years భీమ్స్ హీ కెన్. భీమ్స్లో మంచి క్వాలిటీ అండ్ ఇంకో మంచి క్వాలిటీ మీరు చెప్పలేదు. ఎక్కువ స్టేజ్ మీద ఏం చేయడు. ఎందుకులేండి మనం. సార్ వెంకటేష్ గారు ఇక్కడ, అనిల్ గారు, వెంకటేష్ గారు, హాయ్. హాయ్ సార్. సార్ ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అయిందా? నిజమా? అన్నీ అవుతాయి, వాళ్ళు కూడా అన్నీ అవుతాయి, అన్నీ బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. కాదు అరే అనిల్ గారు, ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ, బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని, సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది. కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ వీ కేమ్ హియర్. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ గారు సార్ సార్ మా డైలీ ప్రొఫెషన్ వైజ్గా చాలామంది హీరోని కలుస్తూ ఉంటాం. బట్ క్లియర్లీ చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్. ఎలా అంటే మీ సినిమాల్లో
మీ మీద సెల్ఫ్ సెటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు. అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది ఒక రిస్ట్రిక్షన్ అని ఏమీ పెట్టుకోకుండా సినిమాని ఆల్అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు. ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యు ఆర్ మోర్ దెన్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు. ఐ జస్ట్ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, తొందరలో మీ మీద కూడా రైట్స్ జరగాలని కోరుకుంటున్నా. ఓరి నాయనో, నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి. నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా అన్నాడు. అదే అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం. వద్దులేండి, అది ఆ టెన్షన్ నాకెందుకు, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి. వెంకటేష్ గారు, అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీతో. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం నేను ఒక మాట అన్నా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ సెక్షన్లో మీకు కాంపిటీషనే లేదని చెప్పి ఒక మాట అంటే దానికి చాలామంది చాలా అర్థాలు తీశారు. బట్ ఐ మీన్ ఇట్. ఆ సెక్షన్లో మీకు ఆడియన్స్ ఉండబట్టే ఆ సెక్షన్ ఆడియన్స్ మీ సినిమాలకే కదిలి సినిమాకి వచ్చి ఇంత పెద్ద హిట్ చేశారు. కరెక్ట్, మీరు మీ స్టేట్మెంట్ మీరు ప్రూవ్ చేసేసారు. చాలామంది చాలా రాంగ్గా చేశారు. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. కరెక్ట్ అండి. అంటే మీరు ఈ సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్లో వచ్చేసిన సినిమా, కామెడీ ప్రధానంగా సాగిన సినిమా. సో దీనికి మీ ఇందాక మూర్తి గారు అన్నట్టు ఒక టాప్ 3 టాప్ 4 రెవెన్యూస్ వస్తున్నాయి అంటే ఎస్, ఈ జోనర్కి, ఒక వినోద ప్రధానమైన సినిమాలకి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్ వాచ్. ఇది ఇప్పుడే కాదు, నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. కృష్ణారెడ్డి గారు తీసిన ఎమ్మెల్యేలో ఇండస్ట్రీ హిట్ అయింది. అహనాపల్లి అంట, సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన అహనాపల్లి అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ రోజు చాలా పెద్ద సినిమాలకు తగ్గ రెవెన్యూస్ చేసింది. సో కామెడీ ప్రధానంగా సాగిన సినిమా మనం కరెక్ట్గా డీల్ చేయగలిగితే దాని రెవెన్యూస్ ఎప్పుడు అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద విజయాన్ని ఇస్తారు. అనిల్ గారు ఇక్కడే అయితే బుల్లిరాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో, బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా. కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు, ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేయించారు, ఇలాంటి కొన్ని కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇది నేను ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది? సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం. అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా. ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది. సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి, కొద్దిగా మార్చండి అని చెప్పారు. మేము మార్చాం. ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం. ఆ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తులు వెలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి, ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి, అది రీచ్ అవుతుందా? అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం. ఈ విషయం 25 ఏళ్ల క్రితం జంధ్యాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు. సినిమా అంతా పిల్లోడి మీద తీశారు. అంటే స్పాయిల్ కిడ్, ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం. ఇక దాన్ని కూడా తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం. దట్ ఈస్ అనిల్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు అంటూనే రానా నాయుడులో కిడ్స్ను పాడు చేశారుగా. పాడు చేశానా? నాకు అనిపించలేదమ్మా. మనవండి అనిపిస్తే నేనేం చేయను. ఎంతమంది పాడేవారు నాకేం తెలుసమ్మా. అది నేను కాదు, ఐ డిడ్ ఎ సిన్సియర్ జాబ్. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టూ మచ్. సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను. వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ. సో దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు. సీజన్ 2లో అంత ఉండదు. ఆ సీజన్ 2 ఎక్కువ 1లో కంప్లైంట్స్ వచ్చినాయి, ఇప్పుడు తగ్గించేసాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మొదటి రోజు 1000 రూపాయలు, 800, 600 టికెట్ల ప్రైసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మధ్య ఏ టికెట్ ప్రైసు లేకుండా, అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాలని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది మీ సినిమా. దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు? కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి.
సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడానికి కోసం వస్తున్నారు. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ అదర్ గేమ్ అండి. అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. అంటే మా సినిమా బడ్జెట్స్కి మేము ఎంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం. మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి అతిపెద్ద విజయాన్ని ఇచ్చి నంబర్స్ ఇస్తున్నారు. బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఇట్లా చేయటం అనేది వర్కౌట్ కాదు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన 300 కానీ రెండోసారి రారు కదా, టికెట్ ప్రైస్ అంతే. వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది, రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. సో కామన్ ఆడియన్స్ ఇలాంటి ఫిల్మ్స్కి ఇది కరెక్ట్, అలాంటి ఫిల్మ్స్కి అది కరెక్ట్. Venkatesh sir, here. Hello. Hi. So you've had a long stint in your career. So what has been the most fulfilling moment for you as an actor? And my second question is, you worked with Mr. Anil earlier. So how have you seen him evolve as a director from the first movie you worked with him and now? See, as an actor, I'm very happy with my choreograph because the audience have always been very encouraging right from my first film, and they've given me a warm reception with all different kind of genres right from the beginning, whether you say entertainment films, action films, emotional films. So that way I'm very, very grateful and thankful to the audience right from the beginning. And at different stages, I've always managed to get big hits, which have shaped my career till now. So and till Sankranti Vastanam. So I'm really very happy. And as of Anil, well, I hit it off right from day one, when I met him as a writer itself. So I knew he had the spark and we gel very well. It's very important to have a very good rapport. Yeah. And right from day one, we are more like friends, and I'm not like a hero with him. I treat him as my own co-writer or, something like that. So I think we enjoy working together. So that's why I think we see very good results. And my whole working style with him is, if there's anything wrong with the script also, we work more like writers. So there's a lot of bounce back ideas within us. So that's why, and he's very, very flexible when it comes in the, on the spot. So, and he's got so much energy, and I just love his energy. Yeah. Thank you. వెంకటేష్ గారు, అనిల్ గారు సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు ఈ నంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక టాప్ 4 హీరోల్లో ఇప్పుడు మీరు ఊహించని నంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో. అంటే మిగతా ఈ 4 హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 30 yearsలో, సో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రతిరోజు I mean, you just have to keep on right from the beginning. చెప్పాను కదండి, God has given me an opportunity to work hard in this profession right from day one. నేను యాక్సిడెంట్గా వచ్చి as an actor. So right from day one, what I've learned from the elders and from the technicians, you just keep working hard and you keep getting good success, and appudu failure vastane untadi. I think if you make that very simple, life is very not complicated. So numbers anedi emundandi daniki I don't think సైలెంట్గా పడతారు వెంకటేష్ గారు. మీరు గమనిస్తే 2000లో కలిసి ఉందాం రా ఆ రోజుల్లో, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ Jan 14th రిలీజ్ అయింది, అది కూడా మన సినిమా కలిసి ఉందాం రా. సో దట్ ఆల్సో ఆ రోజులు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గా ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్గా ఉంటారు. But we should always constantly keep improving ourselves, basically. అనిల్ గారు ఇక్కడ నేను రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం. ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ. బుల్రాజ్ని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్. నిన్న నేను బ్రహ్మరంభలో ఫస్ట్ షోకి వెళ్ళా, సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా. ఆడు మాటలుగా ఎరా అప్పగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బొడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొరత కూర్చారేంట్రా అని ఉంటే బాగుండని చాలామంది అప్రిషియేట్ చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమా నాకు వచ్చినేం లేదు, సినిమా పొగుడుతున్నా. థ్యాంక్ యూ. 2, ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ సినిమాకి చీఫ్ గెస్ట్గా రామచంద్రపురం ఎమ్మెల్యే
మంత్రి, కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు. మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది. దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు నేను కనుక్కోలేదు, మీరు కనిపెట్టారు. బీమ్స్ గారు. అనిల్ గారు ఇక్కడ అనిల్ ఇక్కడ అనిల్ గారు ఇక్కడ యా వెంకటేష్ గారికి సెట్లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల చేయి పెడతారట. సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా జరిగిందా? యాక్చువల్గా F2కి F3కి జరిగినాయి. అసలు సంక్రాంతికి వస్తున్నాంకి అయితే ఒక్క రోజు కూడా జరగల. F2 F3కి 1-2 సార్లు జరిగినాయి అంతే. ఈ సినిమాకి అసలే సార్, ఈ సినిమాకి లేదు కదా. ఈ సినిమాకి ఆయన వేరే వైబ్లో ఉన్నారు, వేరే ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు, బ్రేక్ ముందు కూడా 10 నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్, మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ ఇంకా ఏమగా ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా, వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందన్న సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలు అందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాతే మీరు అదే డేట్కి రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన very very happy. I mean when it reaches to that level, it's always very good because it again shows that anytime anything can happen. So industry కూడా మంచిది. ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అండ్ ముందు ప్రేక్షకులకు కూడా when they receive the film in such a big way, I'm really very happy. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లా, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. బీమ్స్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచే వర్క్ చేయాలి యాక్చువల్లీ బీమ్స్ తోటి, కుదరలేదు, ఈ సినిమాకి కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం. అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఏంటి, మీ పర్స్పెక్షన్లో ఏంటి అనిల్ గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక గ్రంథాలయంకి వెళ్తే మనకు చాలా పుస్తకాలు ఉంటాయి, అందులో చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ప్రతిరోజు వెళ్తే రోజుకు ఒక పుస్తకం చదివినా మనం ఎంత నేర్చుకుంటాం అంత స్కోప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు. ఆయనతో కలిసాక నాకు గ్రంథాలయంలో వెళ్ళి చదువుకున్నంత జ్ఞానం వచ్చింది. అండ్ చాలా విషయాలు తెలిసాయి. చిన్న చిన్న విషయాలని ఎలా పట్టుకోవచ్చు, చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయొచ్చు. అంటే టు బి హానెస్ట్, నేను ఒక లిరిక్ రైటర్ని, పాటలు రాసేవాడిని. సో ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు నేను చాలా తక్కువ అని తెలుసుకున్నాను. ఆయనతో కలిసాక ఇంకా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఆల్బమ్స్లో చాలా వరకు హిట్ నెంబర్స్ ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాంని మీ హిట్ నెంబర్స్తో పోల్చుకుంటే మీరు ఎలా ఇష్టపడతారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి పాట నా బిడ్డే. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే టు బి హానెస్ట్ ఒక అమ్మ లాంటి జ్ఞాపకం. అంటే ఆల్మోస్ట్ వచ్చి 24 years అయిపోయింది. వచ్చి ఏం చేసామంటే చెప్పేటప్పుడు కొందరికి తెలుసు, ఒక 2 పాటలు 3 పాటలు, కొంతమంది తెలుసు అని చెప్పేవాడిని. వాళ్ళు గుర్తు చేసి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళగలిగాను, ప్రతి గడప తొక్కగలిగాను, ప్రతి మనిషిని కలవగలిగాను. అందులో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ సభ్యుడిని కలవగలిగాను.
సో సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే నేను చిన్నప్పుడు కలిసి ఉన్నారా సినిమా చూసినప్పుడు అరే గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే కలిసుంటే కలదు సుఖం ప్రేమకు పేరంటం అలా ఆ రోజు ఆ పాటల్ని ఆ సినిమాని ఎలా అయితే గుండెలో పెట్టుకున్నారో నేను ఎలా అయితే గుర్తుంచుకున్నానో ఇకపైన ప్రజలు ఇలాంటి ప్రేమను ఇచ్చినందుకు సదా సంతోషంగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అనిల్ గారు నీ ఏజ్ ఎంత కాదు 24 ఇయర్స్ అంటే నువ్వు ఆల్మోస్ట్ అని సార్ 2002 కలిసి ఉందరా చూసినప్పుడు ఏంటి నువ్వు నీ సంగతి? సార్ 2002లో వచ్చాను సార్ నేను. ఇక్కడికి వచ్చావా? అవును సార్ 2002లో నేను వచ్చాను ఇక్కడికి. ఓకే ఓకే, నాకు ఎందుకో టెన్షన్ వచ్చింది. అనిల్ గారు భీమ్స్ గారు సార్ అనిల్ గారు బిఫోర్ సంక్రాంతి 2025 ఆఫ్టర్ సంక్రాంతి 2025 అంటున్నారు, ఏమంటారు? మళ్ళీ చెప్పండి సార్, ఏమన్నారు? బిఫోర్ సంక్రాంతి ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరీర్ అలా అన్ని కాలం కర్మం అన్నీ కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు. సార్ అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పిన నేను, సార్ చెప్పండి. లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం, యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది. సార్ ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే మీ సినిమాలాగే. అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఇందాక ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు. ఇంతకీ మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో అంటే నేను ఒక చోట చదివాను లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి, గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా? 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ సినిమాల్లో చాలా వరకు వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది, లైక్ 2 hours 20, 2 hours 70, 2 hours 15. ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే. తను ధర్మేంద్ర కాదు, మన కథ గెస్ట్ చేసి ప్రైజ్ తీసుకున్న అమ్మాయి. ధర్మేంద్ర రాలేదు సార్ ఇంకా. ఓకే కంటిన్యూ. సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ విల్ యాక్సెప్ట్ దట్? 100% అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం. సో నేను ప్రతి సినిమాకి కూడా పనిచేసే జానర్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక 235-40 వరకు వెళ్తాను, లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక 220 to 225 ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్. సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ 2 hours 22 minutes. అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా, ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ. సో అలా ఉండబట్టే ఈ సినిమాని మళ్ళీ చూస్తున్నారు. సార్ అనిల్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలులో మీ కాంబినేషన్ మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది, ఎస్పెషల్లీ బావ్ అన్నప్పుడైతే సో వేరే వైబ్ అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? కెన్ ఐ సార్? బావ్ సారీ బావ్, లవ్ యూ బావ్, సారీ సార్. అనిల్ గారు సార్ లెట్ మీ ఆన్సర్ యార్. చెప్పమ్మా. అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన అవేమైనా గుర్తొచ్చినాయా సార్? ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా మంచి రోల్ దొరికింది. అండ్ Anil was there to guide her, and tanu kuda she's an experienced actor in Tamil. She's done a lot of films, but ee genre lo one of her first films, comedy film. So pratidi I could see her interest in asking Anil how to go about it, and Anil was there to guide because Anil's energy will come in every character. So I'm really happy for her. Anil garu నేనేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా ఆల్రెడీ 15 సినిమాలు చేస్తున్నాడు, ఇంకా అనిల్ ఎప్పుడు పాపం చేయని అన్ని చేయని కంపల్సరీగా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు?
క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అది రీచ్ కూడా మామూలుగా లేదు. ఇంకా ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపాం. సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగా, నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమా నాన్న ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని. బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు నువ్వు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా, సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు, వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమాతో కలెక్షన్ల వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్గా బుల్రాజ్ అనే చెప్పాలి. అవును. అనిల్ గారు హాయ్ సార్. అన్నీ చెప్తారా? కొలికెత్తా మళ్ళీ అడగండి, మీరు మైక్ తీసుకొని చెప్తారు. సార్ మీరు సక్సెస్ఫుల్ కామెడీ రైటర్, ఇప్పటి వరకు చేసిన కామెడీ యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ రైటర్స్ ఇన్ తెలుగు. సో అండ్ భగవత్ కేసరిలో యూ హ్యావ్ టచ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆల్సో. సో మీ నుంచి కామెడీ థ్రిల్లర్ లాంటిది యూనో అలాంటిది ఏమైనా డార్క్ కామెడీ ఆర్ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అంటే మీరు అడిగిన దానికి ఈ సినిమా మేము ఒక 30-40% అచీవ్ చేసామనే చెప్పాలి. సో డార్క్ హ్యూమరు కొద్దిగా థ్రిల్లింగ్ బేసిస్లోనే వెళ్ళాము. కంప్లీట్గా చేయమని అడిగితే మాత్రం డెఫినెట్గా ఐల్ డూ. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా సక్సెస్. సో 200% నెక్స్ట్ చేయబోయే జోనర్స్ లేకపోతే ఈ సినిమా సీక్వెల్ కానీ ఏదైనా అనుకున్నప్పుడు సో దాని ఇంపాక్ట్ ఇంకొద్దిగా పెంచి చేసేలా మాత్రం చేస్తాను. వెంకటేష్ గారు సార్ ఇక్కడ సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే బనీన్ కనిపించేలా అవి తొల్ల కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడ పెట్టేసింది, నడుము బట్టి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? No, actually, ఇలాంటి సినిమాల్లో actually we should be so sporting enough to make the characterization very simple and casual so that the audience also will feel for it. So ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ముందే అనిల్కి చెప్పాను, you just do whatever you want because you'll have to be very lovable. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి. ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ అంతే కదా అనిల్? అంటే సంక్రాంతికి వస్తున్నామని కాదు సార్, చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ లేకపోతే చింతకల రవిలో కూడా వాష్రూమ్లో రే టిష్యూ పెద్ద ఇష్టం. సో ఇలాంటి కామెడీ సో నువ్వు గుర్తు చేస్తున్నావు కాబట్టి ఏదో అక్కడక్కడ ఏదో చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్. దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చావు చింతకల రవిలో ప్రేమించుకుందారా నుంచి కూడా చేశారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందారాలో కల్పన రాయ్ సీన్ ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి. ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ గారు రీసెంట్గా 10 years కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది 8 సినిమాలైనా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇక ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బీన్స్ గారు ఆయన హలో 2022లో ధమాకా చూసాం, ఒక ధమాకా పేల్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత మధ్యలో మ్యాడ్ వచ్చింది, టిల్లీ స్క్వేర్ వచ్చింది. కానీ ఇంత హిట్స్ వచ్చినా సరే మీరు ప్రమోషన్స్లో చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలోనే ప్రమోషన్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఈ ఎనర్జీకి కారణం ఏంటి? అలా ఏం లేదు సార్. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఏదైనా పని ఒప్పుకుంటే నాకు నిద్ర రాదు, ఎక్కడో తెలియని భయం ఉంటుంది. బాగా చేయాలి, మనం చాలా బిగ్ అంటే పెద్ద బాధ్యత కదా. సో మనం కనబడడం కంటే కూడా మన పని కనిపిస్తే బాగుంటుంది, అండ్ మనం కనబడడం కంటే మన పాట వినపడితే బాగుంటుందని. అండ్ ఫస్ట్ టైం ఎంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచనలోనే ఉంటాను. సో కనబడకపోవడానికి కారణాలు ఏం లేవు.
పాట కనిపిస్తే చాలనుకుంటాను. సో దట్స్ అంతే. ఆల్ ది బెస్ట్. అనిల్ గారు ఒక్క క్వశ్చన్ అండి. సో 2 రోజుల నుంచి ఐటీ రైట్స్ అని జరిగేది పోస్టర్స్ మీద నెంబర్స్ మీద జరుగుతున్నాయని చెప్పి బయట ప్రచారం ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఇది ప్రమోషనల్ నెంబర్స్, దీన్ని నమ్మొద్దు అంటారు. సో మీరు 230 వేశారు కదా 9 డేస్లో. సో మీది ఎంతవరకు 100%? అదంతా యాక్యురేట్ అమ్మా. మేము జిఎస్టీకి వెళ్ళిపోయాం, పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాం. మేము ఎక్కడ దాంట్లో ఇచ్చేది లేదు. మా సినిమా వరకు చెప్పమంటే ఇందాక చెప్పాను కదా, ప్రతి రూపాయి ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చింది. దాన్నే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పాలి కాబట్టి వేస్తున్నాం. యాక్చువల్గా అయితే అంత చెప్పుకోవాల్సిన ఇది కూడా ఏముంది, సినిమా సక్సెస్ అయిపోయింది, జనాలు చూసేశారు. బట్ ఎస్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ జోనర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పుల్. ఇంకొక 5-6 సినిమాలు ఎవరైనా అటెంప్ట్ చేస్తారు. సో ఈ సినిమాకి ఎంత ఉందంటే ఇంకా దానికి అడిషనల్గా చేయడానికి కూడా మనం బాగుంటుందని చెప్పి వీఆర్ షోకేసింగ్ ఇట్. ఎస్, దిస్ ఫిల్మ్ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అని. అంతే. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు. హాయ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. మూర్తి గారు ఏదో. వెంకటేష్ గారు. నేను క్యాజువల్ ఇక్కడ కూర్చుంటాను రండి, లేకపోతే రాట్లేదు రా అనిల్. ఇప్పుడు చెప్పండి సార్. మేము కూడా వచ్చేస్తాం సార్. రండి. కెమెరాలు అనేది తెచ్చండి. లేదు పర్లేదు, కనపడుతుంది. ఐటీ రేడియో బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో సినిమానా కాదు సార్. ఐటీ రేట్ల బ్యాక్డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు. హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి. హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు. ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద 2-3 నిర్మాతలు కనిపిస్తుంది. సో దీని మీ ఒపీనియన్ ఏంటి? నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకునేది వైట్. అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్. సింపుల్ అనమాట. వెంకటేష్ గారు హాయ్. హియర్ సార్, హియర్ హాయ్ సార్. సో దిస్ ప్రఖ్యాత్ ఫ్రమ్ gulday.com. సో మీరు ఇన్ని ఇయర్స్ కెరీర్లో చూడని హిట్స్ లేవు అండ్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి చాలా హై ఇచ్చారు. బట్ దిస్ హిట్ ఫీల్స్ పర్సనల్ టు లాట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ బికాస్ ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాజ్ లిటిల్ డల్ ఫర్ యూ. సో వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఫర్ యువర్ ఫ్యాన్స్? ఐఎమ్ రియలీ అట్లా వెరీ హ్యాపీ. ఎందుకంటే పాపం నాకన్నా నేను ఐ థింక్ డిఫరెంట్లీ, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మై ఫ్యాన్స్ ఆఫ్టర్ సో లాంగ్ దే గాట్ అ వెరీ బిగ్ హిట్. వాళ్ళకి కూడా దే కెన్ రియలీ గో అరౌండ్ టెలింగ్ ఇట్స్ డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్. నేను రియలీ వెరీ హ్యాపీ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి. బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయను. బట్ బీ హ్యాపీ వాట్ యూ గాట్. వచ్చింది తీసుకోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ బాబు ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని, పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లో వేసిన ప్రకారం 230. అయితే ఇదే సినిమా పాన్ ఇండియా అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసేది కదా. ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు, వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది అది చెప్పాను, వచ్చింది తీసుకోమ్మా, వచ్చింది తీసుకో, ఇచ్చాడు తీసుకో. అడగలేదు, నేను ఎప్పుడు ఏది అడగను. బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. వెన్ ఐ ప్రే ఆల్సో ఐఎమ్ లైక్ దట్. ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్ ఎవర్ హీ గివ్స్. ఇది చాలా బోనస్. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిలిం, హిట్ ఫిలిం. But when it becomes like this, we have to feel grateful and thankful to everybody because మీ అందరి ఎనర్జీ, last time చెప్పాను, it is all because of the positive energy from everybody. that ఇలాంటి సినిమా రావాలి, లిటిల్ లైట్ హార్టెడ్ ఫిలిం, అందరు థియేటర్స్కి వెళ్ళాలి. నిజంగానే అందరూ కోరుకున్నారు, ఇవాళ థియేటర్స్కి వెళ్తున్నారు. ఇది ఇంత బ్లాక్ బస్టర్. మీ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్గా సక్సెస్. మీ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్. కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్నీ స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది. అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా. సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్, అలాగే మీరు పాడుతున్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు? ఐ వాజ్ రియలీ హ్యాపీ. రమణ మళ్ళీ వచ్చాము. ఐ మీన్ ఆఫ్టర్ 18 years ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్. అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉండింది ఈ సినిమాలో. ఈ ట్యూన్ వినగానే వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్. అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని. ఆ పాడే టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను, అనిల్ నేను పాడతా. ఇదో టక్కన వచ్చేసింది ఐడియా, పాడతా ప్లీజ్, నేను పాడతా.
బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే భీమ్స్ అనిల్ గారు హాయ్ బీమ్స్ గారు హాయ్. ఏ చిన్నాడు? మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కదా, వెరీ గుడ్. అమ్మా నేను చెప్పాను కదమ్మా, నేను రోజు మెసేజ్ పెడతాను, నాకు తెలియదమ్మా. ఇంకా అనిల్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అంటే యాక్చువల్గా వెంకటేష్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది. మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్కి డైలాగ్స్ కూడా సగం సహకారం ఆయన అందించినట్టున్నారు అనిపిస్తుంది. అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. సో ఇది 3వ ఫిల్ము, హ్యాట్రిక్ కొట్టేసాం. ఆ సింక్ ఏం లేదు, నేను ఏ అంటే ఆయన బి అంటాడు, ఆయన బి అంటే నేను సి అంట, అలా A to Z వెళ్ళిపోతాం. సో ఆ సింక్ వల్లే ఇట్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ 2 సినిమాల్లో సింగిల్ హీరోయిన్ పెట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంట్లో 2 హీరోయిన్లు పెట్టారు, డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ దాంట్లో 3 ప్లాన్ లేదు, 4 పెడుతున్నాను. హాయ్ బీమ్స్ గారు హాయ్. అడిగాను 4 కావాలి. సార్ అయితే యాక్చువల్గా వెంకటేష్ గారు ఇక్కడే సార్. అంటే మేము ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియులు, ఆ కైండ్ ఆఫ్ వైబ్ కనపడింది. తర్వాత ఏంటంటే అనిల్ గారు డ్రైవ్లో వెళ్ళిపోయింది. సో అలాంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ నుంచి ఆశించిన ఇంకా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో అనిల్ గారి దర్శకత్వంలో అలాంటి సినిమా ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? కథ బాగుండాలమ్మా, కథ బాగుండాలి. లేకపోతే దోడేసామనుకో ఇంక అవసరం అంటారు. ఎందుకు మనకు తెలియదమ్మా. ఈ వీ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ అవర్. అనిల్ సార్ ఎపిసోడ్ భీమ్స్ గారు యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ఫస్ట్ అంటే వైరల్ అనేది మీతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి అంటే వైరల్ వైబ్స్ కానీ వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత వెంకటేష్ గారు, అనిల్ గారు ఎంతైతే తీసుకున్నారో, మిమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యత అనిల్ గారు అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రమోషన్స్ అనే దానికి మీరేంది అంటే మీ సెల్ఫ్ ప్రమోషన్ కూడా మీరు దూరమా? అలా ఏం లేదండి. ఇందాక చెప్పినట్టే తెలిసింది మనకు పనిచేయడం తెలుసు. సో అది ప్రజలకు చేరువైతే సంతోషపడతాను, ప్రజలు దాన్ని గెలిపిస్తే గౌరవంగా భావిస్తాను. అండ్ మోర్ బరువు బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ ఎలా చేయాలని దాంట్లో ఉంటాను. సో పబ్లిసిటీ అంటే నాకు దాని మీద దాన్ని ఏమంటారు, పాట పక్షి లాంటిది, మాట మనిషి లాంటిది. సో అది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే భీమ్స్లో 2 కోణాలు ఉన్నాయి. పాట చేసేటప్పుడు భీమ్స్లా ఉంటాడు, ఇది ఇలా అందరి ముందుకు వస్తే తనలో ఒక తత్వవేత్త, తనలో ఒక లోపల ఒక మనిషి బయటకు వస్తారు. నేను ఇంకా అంతే, నేను అలవాటు అయిపోయాను భీమ్స్కి. సో అతనితో మ్యూజిక్ స్టూడియోలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతా. బయట ఉంటే ఇదిగో గ్రంథాలయం ఉన్నాడు, గ్రంథం అన్నట్టు. వెంకటేష్ గారు అనిల్ సారీ యా. సో నాగవంశీ గారు రీసెంట్గా కామెంట్ చేశారు, బాలీవుడ్లో బాంద్రా జుహూ సినిమాలు తీస్తా జనరల్ ఆడియన్స్ గీయటం మిస్ అయిపోయారు, అందుకే వాళ్ళకి హిట్స్ రావట్లేదని. సో డూ యూ థింక్ మన టాలీవుడ్లో పీపుల్ ఆర్ మేకింగ్ మూవీస్ ఫర్ ఆల్ ద బీసీ సెంటర్స్ మాస్ ఆడియన్స్ అండ్ దే ఆర్ మిస్సింగ్ మూవీస్ ఫర్ ఫ్యామిలీ, దట్స్ వై ది సంక్రాంతి వస్తున్నాం ఇస్ సచ్ ఏ బ్లాక్ బస్టర్? అంటే తీయటం మానేసారని కాదు, కానీ దానికి ఒక వ్యాక్యూమ్ స్పేస్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది ఫుల్ఫిల్ అయింది. సో ఎవ్రీ జోనర్కి ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ మనం సినిమాలు తీయాలి. సో తీయడానికి మేము ఉన్నాం. సో అందరు దీంట్లో తీస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను కదా. సో నాకంటూ ఒక స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువైపు ఎవరు రాకుండా ఉంటే మంచిది, నేను ఒక్కరిని చేసుకుంటూ వెళ్తాను. సో కాబట్టి అందరూ వచ్చి దీంట్లో చేయమని మీరు అడగద్దు, చేయమని నేను ఎవరికి చెప్పను, నేను ఒక్కరిని ఉంటాను, నాకు చాలా హ్యాపీ. I was going through some old videos yesterday, Ravipudi 10 years కానీ I found one of your video during Ala Ela 2014. సో అప్పుడే చెప్తున్నారు 10 years అయింది ఇండస్ట్రీకి వచ్చి అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఒక హిట్ వచ్చింది అని. సో లేటర్ మీరు కొన్ని మూవీస్ అవి చేసినా కానీ ధమాకా అంటిల్ ధమాకా ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్. నౌ విత్ సంక్రాంతి వస్తున్నాం యూ స్కోర్డ్ ఎ క్లీన్ బ్లాక్ బస్టర్. సో ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు 20 years రఫ్గా అంటున్నారు. సో ఇంత సక్సెస్ వచ్చినప్పుడు పీపుల్ విల్ గో ఆన్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ అలాట్, బట్ మీరు చూస్తే అసలు బయటికి రావట్లేదు, మాట్లాడలేదు. సో రావిపూడి గారు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదా ప్రమోషన్స్లో వీటిలో? ఫస్ట్ చిన్న కరెక్షన్, ధమాకా ఇస్ 100 crore గ్రాసర్. దట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ భీమ్స్ అండ్ రవితేజ గారు. బట్ అగైన్ ధమాకా చాలా పెద్ద హిట్. ధమాకా తోటే భీమ్స్ చాలా ఫేమ్లోకి వచ్చాడు. సో అతను అంటే ఇప్పుడు నేను ఇంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా భీమ్స్ నేను కన్సిడర్ చేయడానికి కూడా ఒక మార్కెట్ పరంగా అతని ఆడియో ఎలా ఉంటుందని నేను అనలైజ్ చేసుకుంటాను. సో ధమాకా గేవ్ దట్ కాన్ఫిడెన్స్ టు మీ. సో భీమ్స్ ధమాకాతో ప్రూవ్డ్ ఇది ఎక్స్టెన్షన్ తన కెరియర్కి అని నేను అనుకుంటున్నాను. ఏం భీమ్స్ అంతేనా? Sir, adding to that one important question. Important. Yes sir. Sir, answer చేయలేదు ఇంకా. ఇంత కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలో భీమ్స్ ఆన్సర్ నేను ఇచ్చేసా. కానీ ఆన్సర్ చేస్తారు. అనిల్ గారు మీకు నేర్పలేదా ప్రమోషన్స్? చెప్పు, పబ్లిసిటీలో ఎలా ఉండాలనేది. లేదు
గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీ గండే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే. ఇదే నా పబ్లిసిటీ. బేసికల్లీ టెక్నికల్లీ బ్యూటిఫుల్లీ అదే ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్. మాటల కంటే పాటలే బాగుంటాయని చెప్తున్నాను అతను. సార్ ఇది టీచర్స్ ఎపిసోడ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఫన్ ఫిల్డ్ ఫిలింలో ఉన్నాం. సో ఇస్ దర్ ఎనీ రీజన్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ టు ఇన్కార్పొరేట్ దిస్ టీచర్స్ ఎపిసోడ్ సార్? అంటే ఎనీ ఫిల్మ్ అండి, ఫన్ ఫిల్మ్ అని కాదు. ఇట్స్ లైక్ ఏ జానర్లో తీసిన ఒక సినిమాకి ఏదో ఒక కంక్లూజన్ ఉంటే, ఒక సోల్ఫుల్గా ఉంటే, ఆ సినిమా వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఒక చిన్న ఫీల్తో బయటకు వెళ్తారు. ఊరికే సరదాగా నవ్వించేస్తే ఈ సినిమా నుంచి మనం ఏం తీసుకెళ్తున్నాం అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తాను. అందుకే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక చిన్న కంటెంట్, అది మనం ఎంతవరకు ఇన్కార్పొరేట్ చేయగలం అంతవరకు చేస్తూ ఉంటాం. సో నేను హిందీ ఫిల్మ్స్ కూడా కొన్ని చూస్తే, ధమాల్ కానీ గోల్మాల్ కానీ, వాళ్ళు కూడా సినిమా అయ్యే టైంకి ఏదో చిన్న కంటెంట్ చెప్తారు. సో లైక్ దట్ మనకు ముందు సినిమాలో కూడా చూసినా కూడా అహనాపెల్ అంటా కానీ ఏదో ఒక క్యారెక్టర్ రియలైజేషన్, ఒక చిన్న కంటెంట్ ఏదో చెప్తారు. సో అలాంటి చెప్పడానికి ట్రై చేసాం. లక్కీగా ఈ సినిమాలో ఒక మాస్టర్ గారి ట్రాక్, సో ఒక టీచర్స్ పట్ల ఉండాల్సిన ఒక మినిమం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అనే ఒక చిన్న కంటెంట్ చెప్పాం. అది చాలా మందికి రీచ్ అయింది. అనిల్ గారు ఇక్కడ అనిల్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఆర్ ట్రిక్కీ క్యాజువల్ పర్సనల్ క్వశ్చన్, పర్సనల్ వెంకీ గారు పర్సనల్ ఐ డోంట్ ఆన్సర్ మెనీ నో. అనిల్ గారు అయితే యాక్చువల్లీ మీరు ఆ మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు కదా, పెళ్లికి ముందు ఏ లవ్ స్టోరీ కూడా భార్యలకి చెప్పొద్దు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ పర్సనల్ లైఫ్ లో గత స్టోరీ లేదు అయిపోయింది. లేదు, అక్కడ ఉంటేనేగా చెప్పేది. అనిల్ గారు దిస్ ఇస్ కీర్తి అండి. అంటే మూవీ ఆల్రెడీ సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది కాబట్టి, సో మనకి సెకండ్ వీక్ థర్డ్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్ అన్నది ఉంటుంది. సో మనకి సంక్రాంతికి వస్తున్నాం, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఆల్రెడీ అవ్వాలి? G5 అండి. మొత్తం జీ అనుకున్నా. రమేష్ గారు అంతేనా? మొత్తం జీ వాళ్ళు కొనేసుకున్నారు మొత్తం ప్యాకేజ్ అసలు. అండ్ అలానే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ఉంది కదా, సో మన వెంకటేష్ గారు ఎన్ని టేక్స్ తీసుకున్నారు? సింగిల్ టేక్ వచ్చారు, పాడారు, అయిపోయింది. సింగిల్ సెంటర్ గణేష్ అసలు అంతే. ఏ భీమ్స్ అంతే కదా, వచ్చారు, పాడేశారు, అయిపోయింది. అనిల్ గారు 30 minutes సార్ ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్గా మీరు సంక్రాంతికి వస్తున్నాం అన్నారు, థ్యాంక్స్ ద ఆల్ ద ఆడియన్స్ అంటున్నారు. బట్ చాలామంది ఆడియన్స్, బాబు నువ్వు సినిమాలు తీసావు, సంక్రాంతికి అలా కాకుండా మిగతా టైంలో రా, మొత్తం ఫ్యామిలీలో 60 మంది ఉంటే 60 మంది, 50 మంది ఉంటే 50 మంది, టికెట్లు కొనాలంటే మాకు ఒక పక్కన బట్టలు, ఒక పక్కన టికెట్లు ఎన్ని వాచిపోతుంది అంటున్నారు సార్. వాళ్ళకి ఎవరో ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి వద్ద సినిమా చూడాలి కదా సార్. వెంకటేష్ గారు ఇక్కడ సార్ ఒకటి అంటే చాలా ఒక క్రేజీ కాంబినేషన్ కోసం ఇండస్ట్రీ కావచ్చు చాలామంది అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. మీ 75 ఈవెంట్స్లో చిరంజీవి గారు మీతో కలిసి ఒక సినిమా చేయాలనేది సో ఒకటి వచ్చింది. దానికి సరైన డైరెక్టరు, సరైన రైటింగ్ టీం దొరికితే ఆ కాంబినేషన్ అనేది తెర మీద చక్కగా పండుద్దన్నారు. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా అది ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కాంబినేషన్లో మీ టైమింగ్ కావచ్చు, చిరంజీవి గారి గ్రేసింగ్ కావచ్చు, ఆ రెండు కలిసి సో నెక్స్ట్ సినిమా చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అది అనిల్ రావిపూడిని ఏమైనా ఒప్పిస్తున్నారా? If it is meant to happen, it will happen. I'd love to do with everybody. అందరితో చేద్దామని కదా చెప్పాను కదా. అనిల్ గారు ఆ క్రేజీ కాంబినేషన్ చేసే అవకాశం మీకు వస్తుంది. మల్టీ స్టార్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అయినా, మహేష్ బాబు గారు అయినా, పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆయన పెద్ద స్టార్ అయ్యింది. సో ఆయన ఎప్పుడు ఇఫ్ ద కంటెంట్ మనం ఆయన ఎగ్జైట్ చేయగలిగితే ఎనీ టైమ్ హీ కెన్ డూ. అండ్ జరిగితే అద్భుతం. అంటే నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది మేము ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దట్స్ ఇంకా దూరం ఉంది. లెట్స్ సీ ఫిట్. సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ మిమ్మల్ని చూడగానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గుర్తొస్తుంది సార్. అంటే ఫ్రస్ట్రేషన్ కూడా గుర్తొస్తుంది. అదే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్. అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటారు సార్? ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఫన్లో ఉంటాను, కూల్గా ఉంటాను, ఫ్రస్ట్రేషన్ రాదు. అక్కడ సినిమాల్లో వస్తుంది ఎందుకంటే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. బట్ అదర్వైజ్ ఏం లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన లైఫ్లో, అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. ఫైనల్గా ఒక క్వశ్చన్ వెంకటేష్ గారు, ప్రామిస్ చేయండి ఇద్దరు కలిసి నాకు. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఎప్పుడు ప్రామిస్ చేయకూడదమ్మా. నేను ఒట్టి దేవుడికి ప్రామిస్ చేస్తాను. కాదు, వచ్చే సంక్రాంతికి బాబు వచ్చే సంక్రాంతికి దీని సీక్వెల్ ని తీసుకొస్తామని. ఏదో ఒక సంక్రాంతికి వస్తుంది. ఏదో ఒక సంక్రాంతికి ప్రామిసా? అది పింకీ ప్రామిస్ అయితే కాదు కదా. ఏం ప్రామిస్ అమ్మా? దాన్ని అంటే పింకీ ప్రామిస్ అంటే నాకేం తెలియదమ్మా. మీ కోడ్ వర్డ్స్ అక్కడ కూడా ఏదో ఇంకీ పింకీ అన్నారు, ఏదో ఇక్కీ సీన్లో అలాంటిది ఏదో కదా.
కదా ఇది ఇక్కి అన్నారు, తర్వాత నన్ను అది కిస్కి అయింది, హిస్కి అన్నారు, ఇప్పుడు నువ్వు పింకీ అంటున్నావు. పింకీ ప్రామిస్ అయితే కాదు, అంటే ఫేక్ ప్రామిస్ కాదు కదా. పింకీ అంటే ఫేక్ అలాంటిది. లేదు, ఇది ట్రూ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ 10 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అనిల్ రావిపూడి గారు, అండ్ అలానే బ్లాక్ బస్టర్ సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్. ఎస్, సో మీడియా మిత్రులు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే 10 years జర్నీలో మీరు కూడా చాలా కీ రోల్ పోషించారు. ఎస్ ప్లీజ్ మీడియా పీపుల్ అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ అండ్ ఇంకొకటి చేస్తున్నాం. ఏంటంటే నేను చేసిన 8 filmsలో 3 films వెంకీ గారే, సో 60 to 70% ఆయనే ఉన్నారు. సో ఆయన చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది.